హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్. ఇవాళ నేను మీతోనే ఒక 3 దెయ్యాల గురించి మాట్లాడతాను. అవును, దెయ్యాలు, 3 రాక్షసులు. అదేంటి దెయ్యాలు రాక్షసులు? అవును, ఈ 3 దెయ్యాలు, ఈ 3 రాక్షసులు చదువులో ఉన్నంత వరకు పిల్లలు సక్సెస్ఫుల్గా చదవలేరు, సక్సెస్ఫుల్ కాలేరు, మంచి మార్కులు రావు, మంచి జాబ్స్ రావు. ఆ 3 దెయ్యాలు ఏంటి చూద్దాం ఒకదానికొకటి. ఫస్ట్ వన్ వచ్చేసి కంపారిజన్. పిల్లల్ని ఒకరితో ఇంకొకరిని పోల్చడం. ఇది పెద్ద తప్పు. పిల్లల్ని ఎప్పుడు పోల్చొద్దు. ప్రతి పిల్లాడికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు పుట్టింది ఒక టాలెంట్తో ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో మనం బయటకు తీయాలి. అదే ఎడ్యుకేషన్ పర్పస్. చదువుల పర్పసే అది. వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళను మంచి హ్యూమన్ బీయింగ్స్గా తీసుకురావడం, వాళ్ళని సక్సెస్ఫుల్గా చేయడమే అదే ఎడ్యుకేషన్ పర్పస్. అయితే వాళ్ళని ఒకరితో ఒకరిని పోల్చినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో వాళ్ళు ఎక్కువగా చదవరు, అలాగే వాళ్ళు హ్యాపీగా కూడా ఉండలేరు. సో పోల్చడం అనేది మానేసేయాలి. సెకండ్ వచ్చేసి పోటీ, కాంపిటీషన్ అనేది అసలు మనం ఈ బీఎడ్ కోసం చదివే పుస్తకాలు ఎక్కడైనా సరే, టీచర్లు కావాలనుకున్న వాళ్ళు చదివే పుస్తకాలు ఎక్కడైనా సరే, ఈ 3 దెయ్యాలు నేను చెప్పేటి, మొదటి దెయ్యం అయిపోయింది పోలిక, సెకండ్ దెయ్యం వచ్చేసి పోటీ, వీటి గురించి కానీ ఇంకో 3వ దెయ్యం మీకు చెప్తాను తర్వాత. ఈ 3 గురించి ఏ బీఎడ్ బుక్లో కానీ ఏ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్ కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ 3 దెయ్యాలు చదువులో మాత్రం వచ్చి చేరాయి. సో అదే మన దౌర్భాగ్యం. అయితే పోటీ వల్ల ఏమవుతుందంటే మనం ఒకరితో పోటీ చేయడము, వాళ్ళని అందుకోవాలి, ఓకే ఆ గ్రూప్లో మనమే ఫస్ట్ రావాలి. ఈ పోటీతత్వంతో ఏమవుతుందంటే పిల్లలకి కొంతవరకు స్ట్రెచ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓసారి ఆ యాక్టివిటీని మొత్తం వదిలిపెట్టవచ్చు. ఆ యాక్టివిటీ కావచ్చు, ఆ కోర్సే కావచ్చు, పిల్లలు చేసేది ఆ సబ్జెక్టే కావచ్చు, వాళ్ళకి విపరీతమైన పోటీ కనుక ఉందంటే అది వాళ్ళు వదిలిపెట్టి అసలు వాటిలో ఇంట్రెస్టే లేకుండా వెళ్ళొచ్చు. అట్లా కావచ్చు. దానికి అంత కారణం ఏంటంటే ఈ పోటీ. ఓకే, ఇక 3వ దెయ్యం వచ్చేసి భయం అనేది అసలు ఎడ్యుకేషన్లో ఉండకూడదు. భయం ఎప్పుడు పడతాం మనం భయపడేది ఎప్పుడంటే ఏదో తప్పు చేసినప్పుడు. పిల్లలు ఏం తప్పు చేశారు? స్కూల్కి వెళ్ళడం తప్ప? పిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి స్కూల్కి వెళ్ళాలంటే. పిల్లలు భయపడుతున్నారంటే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, స్కూల్లో ఏదో ప్రాబ్లం ఉందనే లెక్క. సో ఈ భయం అనేది ఉండకూడదు. భయపడితే మనకేమవుతుందంటే ఈవెన్ ఫిజికల్గా కూడా లోపల మన బాడీలో కొన్ని హార్మోన్స్, కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుంది. అది ఒక లెవెల్లో విడుదలైనప్పుడు మంచి చేస్తుంది, కానీ మరీ ఎక్కువ విడుదల చేసినప్పుడు అది చాలా చెడు చేస్తుంది. పిల్లలు చదవలేరు, చదివింది గుర్తుపెట్టుకుంది రాయలేరు. ఈ భయం అనేది ఉండకూడదు. సో మరి సరే, ఈ 3 దెయ్యాల గురించి మనం డిస్కస్ చేసినాము. కానీ మరి వీటిని ఎట్లా బయటికి పంపించాలి, వీటిని వేటితో రీప్లేస్ చేయాలి? మరి 3 ఉన్నాయి కదా అంటే వాటిని ఇంకో 3 మంచి పదాలతోనే మనం వాటిని రీప్లేస్ చేద్దాం. నెంబర్ 1 పోలిక, అంటే కంపారిజన్కి బదులు కంపాషన్ ఉండాలి. పిల్లల మీద దయ ఉంచండి. ఓకే, కంపాషన్తోని ఎంపతి అంటాం. అంటే వాళ్ళ రోల్లో మనం పెట్టుకొని, అంటే వాళ్ళ పొజిషన్లో మనం పెట్టుకొని ఊహించడం అన్నమాట, ఎట్లా ఉంటుంది అని. అట్లా ఊహిస్తే మనకు అర్థమైపోతుంది. సో పిల్లల్ని అర్థం చేసుకోవాలి. పిల్లలందు దయతోని మనం ఉండాలి. అప్పుడు కానీ పిల్లల్ని వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని పోల్చకుండా వాళ్ళుగా స్వతంత్రంగా మనం అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించడం. రెండోది వచ్చేసి పోటీని ఛాలెంజ్గా మార్చండి. ఛాలెంజ్ అంటే తెలుగులో సవాలు. ఓకే, మనము వీళ్ళతో కాంపిటీషన్ చేయండి అనే దానికన్నా, లేదు నీ టాలెంట్ ఇంత, నువ్వు ఇంతవరకు స్ట్రెచ్ కావచ్చు, దీన్ని అచీవ్ చేయాలి, ఈ గోల్ పెట్టుకో నాన్న, ఈ గోల్ పెట్టుకో అమ్మ, ఈ ఛాలెంజ్ తీసుకో అంటే అట్లా చేయడం బాగుంటుంది. అది ఓసారి మీరు అనొచ్చు కాంపిటీషన్ ఉండాలి కదా, కాంపిటీషన్తోనే పిల్లలు అది అవుతారంటే,
కొంతవరకు కాంపిటీషన్ ఓకే అనుకోవచ్చు. ఎంతవరకు అంటే ఒకవేళ పిల్లలు కలిసి పనిచేసి ఒకరి నుండి ఒకరు లెర్న్ చేసుకున్నప్పుడు లేదా కోఆర్డినేషన్తో పని చేసేటప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఓకే కొంతవరకు. కానీ ఆ మొత్తానికే కాంపిటీషన్ అంటే మాత్రం అది చాలా డ్యామేజ్ చేస్తుంది పిల్లలకి. మూడోది ఏముంది కదా, భయం. ఆ భయాన్ని తీసేయడానికి అవగాహన అంటే అవేర్నెస్ని ఇవ్వండి. పిల్లలు యాక్చువల్గా ఏం తెలియనప్పుడే ఎక్కువ భయపడతారు. వాళ్ళకి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, అవగాహన ఉంది ఒక దాని గురించి. ఆ రూల్స్ ఏంటి, ఏ రూల్స్ ఫాలో కావాలి, మనం అవి ఎందుకు ఫాలో కావాలి, ఆ రీజనింగ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు తప్పకుండా ఫాలో అవుతారు. లేకపోతే ఈ భయంతోనే కంట్రోల్ చేస్తూ ఉంటాయి స్కూల్స్, భయంతోనే డిసిప్లిన్ చేస్తాయి. దీనికి కారణం ఏంటంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మెల్లమెల్లగా చెప్తే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మరి అంత టైం అందరి దగ్గర లేదు, వాళ్ళు షార్ట్ కట్ కావాలి. ఆ షార్ట్ కట్ కోసము వాళ్ళు ఏం చేస్తారంటే ఫియర్ అంటే భయాన్ని యూజ్ చేస్తారు డిసిప్లిన్ కోసం. సో కాబట్టి మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఈ 3 దెయ్యాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం కాదు, వీటిని తరిమి వేసేయండి. అప్పుడే కానీ మన పిల్లలు చాలా ఎదుగుతారు. దేంట్లోనే సరే, చదువులో కావచ్చు, వాళ్ళ సక్సెస్లో కావచ్చు, వాళ్ళ జాబ్స్లో కావచ్చు, వాళ్ళ స్టేటస్లో కావచ్చు, దేంట్లోనైనా వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ 3 దెయ్యాల్ని ఈ ఎడ్యుకేషన్ నుండి మనం తొలగించాలి. ఐఎమ్ షూర్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను తర్వాత. అంతవరకు నా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.